మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధం గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి మనం పాజిస్తున్నామని చెప్పిన తర్వాత చాలా రకమైన మాటలు వినిపించాయి. అయితే మోదీ వాటన్నిటికీ కూడా క్లారిటీ ఇచ్చారు. యుద్ధాన్ని ఆపమని అడిగింది పాకిస్తానే అని మోదీ చెప్పారు. నిన్న ఆర్టీవీ కూడా అదే చెప్పింది. పాకిస్తాన్ పాలకులు ఏం చేశారు అనే విషయాన్ని మోదీ మాట్లాడటానికంటే ముందు పాకిస్తాన్లో పాలకులు మాట్లాడిన మాటలను మీ అందరికీ వినిపించి మరి కంపేర్ చేసి మరీ చూపించాం. పాకిస్తాన్ పాలకులు భయంతో మాట్లాడారు. పాకిస్తాన్ సైనికులు భయంతో ఉన్నారు అని ఆ దేశ చట్టసభలో ఆ దేశ ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలను నిన్న ఉదయమే ఆర్టీవీ మీ అందరికీ కూడా మరోసారి చూపించింది. అందరూ కూడా అనుకున్నారు భారత్ యుద్ధాన్ని ఆపేసింది. ఎందుకు ఆపేసింది, మనం వెనక్కు తగ్గామా అని చాలామంది మాటలు మాట్లాడారు. కానీ మనం ఈ సమయంలో అలా మాట్లాడాల్సిన అవసరం లేదు అని నిన్న ఉదయం ఆర్టీవీ చెప్పింది. పాకిస్తాన్ పాలకులు మాట్లాడిన మాటలను మీకు అందరికంటే ముందుగానే అన్ని మీడియా ఛానల్స్ కంటే ముందుగానే చూపించి కంపేర్ చేసి మరీ చెప్పాం. పాకిస్తాన్ పాలకులే మనల్ని అడుక్కున్నారు. యుద్ధాన్ని ఆపండి అని పాకిస్తాన్ పాలకులే మనల్ని అడుక్కున్నారు. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల దగ్గరకు వెళ్ళారు అని నిన్న ఉదయం ఆర్టీవీ చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. మొత్తం భూమండలం అంతా కూడా పాకిస్తాన్ తిరిగొచ్చింది. ఏ దేశం కనబడితే ఆ దేశం కాళ్ళు పాకిస్తాన్ పట్టుకుంది. భారత్ కాళ్ళ వేళ్ళ పాకిస్తాన్ పడింది. మేము యుద్ధాన్ని ఆపేస్తాం, మీరు యుద్ధాన్ని ఆపండి అని. కానీ మనం మాత్రం ఉగ్రవాదుల విషయంలో వెనక్కు తగ్గేది లేదు అని ప్రతి దాడులు చేస్తూనే ఉన్నాం. భయపడిన పాకిస్తాన్ అమెరికాతో పాటు అన్ని దేశాల కాళ్ళు పట్టుకున్న తర్వాతే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినట్టుగా ఉన్న ఆధారాలను కూడా నిన్న మీకు చూపించాం. దానికి ఉదాహరణే పాకిస్తాన్ చట్టసభల్లో పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు మాట్లాడిన మాటలు. అయ్యో, భారతదేశం మమ్మల్ని వెంటాడుతోంది, భారతదేశం మమ్మల్ని వేటాడుతోంది, మా దేశ ప్రజలు భయంలో ఉన్నారు, రక్షించండి అని నిన్న ఉదయం ఆర్టీవీ మీకు మరోసారి గుర్తు చేసిన వార్తలు మీకు ఇప్పటికీ గుర్తే ఉన్నాయి కదా. అలాగే పాకిస్తాన్లో ఉన్న ప్రజాప్రతినిధులు మా సైన్యం భయపడుతోంది, రక్షించండి, మా ప్రధాని అంటే పాకిస్తాన్ ప్రధాని పిరికి పందా అంటూ ఆ దేశ ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయి కదా. ఆ వ్యాఖ్యలు కంపేర్ చేసి మరి నిన్న ఉదయమే ఆర్టీవీ మీకు చూపించింది. మన ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడటానికంటే ముందే పాకిస్తాన్ పాలకులు భూమండలం అంతా తిరిగి కనిపించిన ప్రతి దేశం కాళ్ళు పట్టుకుని భారతదేశం కాళ్ళు కూడా పట్టుకుని యుద్ధాన్ని ఆపండి అని పాకిస్తానే అడిగింది అని నిన్న ఉదయం కూడా చెప్పాం. కానీ చాలామంది లేదు, యుద్ధాన్ని ఆపడంలో వేరే ఉద్దేశం ఉంది అంటూ మన సైనికులను కించపరిచే మాటలు కూడా కొంతమంది మాట్లాడారు. అందుకే నిన్న ఉదయం ఆర్టీవీ కూడా అప్పీల్ చేసింది, మనం సైనికులను పాలకులను ఈ సమయంలో కించపరుస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు. పాకిస్తానే అన్ని దేశాల కాళ్ళు పట్టుకుంది, పాకిస్తానే భారతదేశం కాళ్ళు పట్టుకుంది అని మనం చెప్పాం. నిన్నటితో ఆ విషయం రూఢి అయింది. పాకిస్తానే భయపడింది, పాకిస్తానే కాళ్ల బేరానికి వచ్చింది, పాకిస్తానే అమెరికాతో పాటు అన్ని దేశాల కాళ్ళు పట్టుకుని భారత్ను ఒప్పించి యుద్ధాన్ని ఆపించండి, లేదంటే మేము బతకలేము అని ప్రజల్లో కొంచెం ఆత్మస్థైర్యాన్ని నింపడానికి. లేకపోతే పాకిస్తాన్లో ఉన్న ప్రజలు తిరగబడి పాకిస్తాన్ పాలకులపైన పాకిస్తాన్ సైనికులపైన దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మాత్రం మాటలను వాళ్ళ దేశ గడ్డపై నుంచి మాట్లాడగలిగారు, భారత్పై విజయాన్ని సాధించామని. కానీ వాస్తవం ఏంటి అంటే పాకిస్తాన్పై విజయాన్ని సాధించింది మనం. యుద్ధాన్ని ఆపకపోతే ఇక పాకిస్తాన్ ఉండదు, పాకిస్తాన్ ప్రజలు ఉండరు, రక్షించండి అని అమెరికా దగ్గరికి, అమెరికాతో పాటు అన్ని ప్రపంచ దేశాల దగ్గరికి పరుగున వెళ్ళింది పాకిస్తాన్. ఎందుకంటే మనం వాళ్ళ గుండెనే కొట్టాం. వాళ్ళు అణ్వస్త్రాలు అని భయపెడుతూ ఉంటే ఆ అణ్వస్త్రాల స్థావరంపైనే మనం కొట్టడంతో అప్పటికే అణ్వస్త్రాల భద్రత గురించి అమెరికాతో పాకిస్తాన్కి ఒక ఒప్పందం ఉంది అనే చర్చలు ఉన్నాయి. అందుకే ఈ పాకిస్తాన్ అమెరికా దగ్గరికి వెళ్ళింది, కనిపించిన ప్రతి దేశం దగ్గరికి వెళ్ళింది. కాల్పుల విరమణకు ఒప్పించండి, లేదంటే మా ప్రజలు మమ్మల్ని తిరిగి దాడులు చేసే అవకాశం ఉంది, పాకిస్తాన్లో పాలకులు రోడ్లపైకి వచ్చే అవకాశం లేదు, సైన్యం కూడా గస్తీలు కాసే అవకాశం లేదు. ఒకవేళ ప్రజలు తిరగబడితే ఆ ప్రజలను అనగగొట్టడానికి మేము వాళ్ళపైనే దాడులు చేయాల్సి వస్తుందేమో అనేటటువంటి ఒక భయంతో, ఒక అంతర్యుద్ధం పాకిస్తాన్లో వస్తుందేమో అనే ఒక భయంతో మొత్తం భూమండలం అంతా కూడా పాకిస్తాన్ తిరిగింది. భూమంతా తిరిగి ప్రపంచ దేశాలన్నీ తిరిగి భారత్ దగ్గరకు వచ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకుని కాల్పుల విరమణకు ఒప్పుకోండి అని ప్రాధేయపడ్డాయి. ఒకసారి మోదీ ఈ ఘటన గురించి ఏం మాట్లాడారో చూద్దాం. मिसाइलों ने सटीकता के साथ हमला किया। पाकिस्तानी वायुसेना के उन एयरबेस को नुकसान पहुंचाया।
जिस पर पाकिस्तान को बहुत घमंड था, भारत ने पहले 3 दिनों में ही पाकिस्तान को इतना तबाह कर दिया जिसका उसे अंदाजा भी नहीं था। इसलिए भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा। पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया। तब तक हम आतंकवाद के इंफ्रास्ट्रक्चर को बड़े पैमाने पर तबाह कर चुके थे। आतंकियों को मौत के घाट उतार दिया गया था। पाकिस्तान के सीने में बसाए गए आतंक के अड्डों को हमने खंडहर बना दिया था। इसलिए जब पाकिस्तान की तरफ से गुहार लगाई गई, पाकिस्तान की तरफ से जब ये कहा गया कि उसकी ओर से आगे कोई आतंकी गतिविधि और सैन्य दुस्साहस नहीं दिखाया जाएगा। ఇదే నిజం. పాకిస్తాన్ని మనం కొట్టాం. పాకిస్తాన్కి మనం ఎప్పుడూ లేని భయాన్ని పరిచయం చేశాం. పాకిస్తాన్కి రేపు ఎలా తెల్లారుతుందో తెలియని భయాన్ని మనం పరిచయం చేశాం. అది మన సత్తా, అది మన భారత సత్తా, అది మన సైనిక సత్తా. అందుకే పాకిస్తాన్ ప్రపంచ దేశాలు అన్ని దేశాల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అడిగింది, భారతదేశం మమ్మల్ని కొడుతోంది, భారతదేశం దాడికి మేము తట్టుకోలేకపోతున్నాం, భారతదేశం ఇలాగే దాడులు చేస్తే పాకిస్తాన్లో ప్రజలు మాపై తిరగబడతారు, పాకిస్తాన్లో అంతర్యుద్ధం వస్తుంది అని భారతదేశ మన డీజీఎంఓలతో మాట్లాడారు. మన డీజీఎంఓల దగ్గరకు వచ్చి యుద్ధాన్ని ఆపండి ప్లీజ్ అని బతిమాలారు. వారి కళ్ళలో భయం కనిపించింది. ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియాలో కొన్ని కమెంట్స్ చేశారు, మనం భయపడ్డాం, మన యుద్ధాన్ని ఆపేశామని మనల్ని మనం కించపరుచుకునే మాటలు మాట్లాడారు. కానీ నిన్న ఆర్టీవీ చాలా స్పష్టంగా కంపేర్ చేసి చూపించింది, లేదు మనం భయపడలేదు, యుద్ధాన్ని ఆపమని అడిగింది వాళ్ళే అని నిన్న ఉదయమే మనం చెప్పాం. ఎందుకంటే మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తున్నాను, పాకిస్తాన్లో 2 ప్రజాప్రతినిధులు చట్టసభల్లో వాళ్ళ మిగిలిన చట్టసభ సభ్యులు పాకిస్తాన్ ప్రజలందరూ చూస్తూ ఉండగానే ఏం మాట్లాడారు, భారత్ చేస్తున్న దాడి కారణంగా మన సైనికులు భయపడుతున్నారు, భారత్ చేస్తున్న దాడి కారణంగా పాలకులు రోడ్లపైకి వెళ్ళే పరిస్థితి లేదు, ప్రపంచ దేశాలు కాపాడండి అని వాళ్ళ ప్రజాప్రతినిధులు మాట్లాడిన మాటలు గుర్తున్నాయి కదా. మరి అలాంటి సమయంలో పాకిస్తాన్ మాట్లాడిన మాటలకు మనం ట్యాప్ అవ్వాలా? పాకిస్తాన్ ప్రధాని భారత్పై యుద్ధంపై మేము విజయాన్ని సాధించామని ఒకడన్నాడు. మళ్ళీ పాకిస్తాన్ మంత్రి ఒకరు వచ్చి యుద్ధాన్ని ఆపమని భారత్ మమ్మల్ని అడిగింది అని అన్నారు. దాంతో మన దేశంలో ఉన్న కొంతమంది నమ్మి విమర్శించడం మొదలుపెట్టారు. కానీ ఈ సమయంలో విమర్శలు సరికాదు, మనమే గెలిచాం, పాకిస్తానే యుద్ధాన్ని ఆపమంది అని అడగడానికి ఇవిగో సాక్ష్యాలు అంటూ ఆర్టీవీ నిన్న ఉదయం పాకిస్తాన్ పాలకులు చట్టసభలో ఏడుస్తూ మాట్లాడిన మాటలు మీకు చూపించాం. అందుకే అన్నాం ఈ సమయంలో మనం విమర్శలు చేసుకోవడం, మనల్ని మనం తగ్గించుకుంటూ మాట్లాడడం కరెక్ట్ కాదు అని. చూసారా ఏం జరిగిందో? మనం పాకిస్తాన్ గుండె పైన కొట్టాం. పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ సైనికులు మన సైనికుల దగ్గరికి, మన పాలకుల దగ్గరికి వచ్చి ఆపండి, యుద్ధం ఆపండి, మరో యుద్ధం ఆపకపోతే మేము బతకలేము, మా ప్రజలు మమ్మల్ని తరిమి కొడతారు, మేము రోడ్లపైకి వెళ్ళలేము అని బతిమాలితే మనం కాల్పుల విరమణ చేస్తాం. కానీ వెనక్కు తగ్గటం